హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిన్న అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. అందులో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏమిటి, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సిన అభ్యర్థుల కోసం విడుదల చేసిన లిస్ట్ ఏమిటి, ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అలాగే ఎంహెచ్ఎస్ఆర్బి విడుదల చేసిన వెబ్ నోటీస్లో ఏ వివరాలు ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేశాను. అయితే ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్గా విడుదల చేయడం జరిగింది. అంటే నియామక ప్రక్రియ అనేది చివరి దశకి వచ్చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రేపటి నుంచి 6వ తేదీ వరకు జరగబోతుంది. అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎంతమందికి పిలిచారు అనేది కొంతమందికి డౌట్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ యొక్క కంటెంట్ మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది నాకు అర్థమవుతుంది. అయితే ఈరోజు అన్ని దినపత్రికల్లో కూడా ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. దినపత్రికల్లో వచ్చిన వివరాల ప్రకారం మనం చాలా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాక్షి దినపత్రికలో స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదలని చెప్పి ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అందులో ఉన్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి ఈ స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఆ జాబితాను ప్రకటించినట్టుగా ఆయన వెల్లడించడం జరిగింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు చేయాలని నిర్ణయించామని చెప్పడం జరిగింది. అంటే ఒక పోస్టుకు ఒకటి కంటే ఎక్కువ మందినే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే 4 పోస్టులకు 5 మందిని పిలిచారని సింపుల్గా చెప్పొచ్చు. అంటే ఒక పోస్టుకి ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులనే ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది. ఎందుకంటే కొంతమంది దగ్గర సర్టిఫికేట్స్ అనేవి ఉండకపోవచ్చు, కొంతమంది అనర్హులు కూడా అవ్వచ్చు, మార్కులు వస్తాయి కొంతమందికి, కానీ వాళ్ళు ఎలిజిబుల్ కాకపోవచ్చు. ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి వాళ్ళు అర్హులా అనర్హులా అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. అందుకోసమే ఎక్కువ మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. మొత్తం స్టాఫ్ నర్స్ పోస్టులకి 40,936 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందులో 38,674 మంది ఈ ఎగ్జామ్ అయితే రాశారు. వారిలో నుంచి 8,892 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు 7,094 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 8,892 మందిని పిలవడం అయితే జరిగింది. శనివారం అంటే రేపటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగబోతుంది. మరి ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈస్ట్ 120/P సెయింట్ మైకల్స్ కాలనీ, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్లో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ వారు ఒరిజినల్ సర్టిఫికేట్లు, వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో పాటుగా ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్తున్నారో, ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్తున్నారో వాటికి సంబంధించిన 2 సెట్ల జిరాక్స్ కాపీలు అనేవి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వెబ్సైట్ నుంచి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పీడిఎఫ్ రూపంలో అంటే పీడిఎఫ్ని ప్రింట్ తీసుకొని మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. మరి ఎవరెవరు ఏ సర్టిఫికేట్లు తీసుకువెళ్ళాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వెబ్ నోటీస్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నిన్న ఇవ్వడం అయితే జరిగింది. అయితే దానిలో ఉన్న ప్రకారం లేదా ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూడొచ్చు. ఆధార్ కార్డు ఉండాలి, పుట్టిన తేదీ మరియు రుజువు సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ వర్తించేవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. చాలామందికి ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏమిటి అని అడుగుతున్నారు.
క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎవరైతే బీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. సో బీసీలుగా పరిగణించాలంటే ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తప్పనిసరి. మీ దగ్గర లేకపోతే త్వరగా చేయించుకోండి. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అనుకోండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసేందుకు ఆ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం లేటెస్ట్ది అయితే తీసుకోండి. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ కింద రిజర్వేషన్ ఎవరైనా క్లెయిమ్ చేయాలి అని అనుకుంటున్నట్లయితే వాళ్ళు కూడా ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఆ వివరాలను నమోదు చేస్తుంటారు, అప్లోడ్ చేస్తుంటారు కనుక అది కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే దివ్యాంగులైన అభ్యర్థులైతే సదరం సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి. స్థానికతను తెలిపే సర్టిఫికేట్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అంటే 1వ తరగతి నుంచి కూడా మీకు 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎవరైనా సరే ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే అంటే డైరెక్ట్గా 10th క్లాస్ కట్టిన వారు ఉంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులైతే ఆ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీ దగ్గర ఓడి ఉంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వెళ్ళండి, లేదా ప్రొవిజనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్తో వెళ్ళండి. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా ఉన్న సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తప్పనిసరిగా మీతో పాటు పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు వెళ్ళలేకపోతే మీ యొక్క అభ్యర్థిత్వం అనేది రద్దు చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ జాబితా ఏదైతే ఉందో విడుదల చేశారో అది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే కాదని గోపీకాంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. కాగా 7094 స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన వారిలో అనర్హులకు ఉండి పోస్టుల కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే తమ వద్ద అర్హుల జాబితా నుంచి మరికొంతమందిని పిలుస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే 7094 పోస్టులకి గాను ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాము 8892 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది. కాబట్టి ఎవరైనా హాజరు కాకపోయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ కాకపోయినా అంటే వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ కాకపోయినా వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత కూడా అప్పుడు ఖచ్చితంగా తర్వాత మెరిట్లో ఉన్న వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అంటే సెకండ్ లిస్ట్ ఉంటుందా లేదనేది కొంతమందికి డౌటు. దీని ప్రకారం చూస్తే సెకండ్ లిస్ట్ అనేది డైరెక్ట్గా వెబ్సైట్లో పెట్టచ్చు, లేదా అభ్యర్థికి ఇన్ఫర్మేషన్ తెలియజేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. కాబట్టి నెక్స్ట్ మెరిట్లో ఉన్నవారికి ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరగబోతుంది అంటే ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు. ప్రతి సెషన్లో కూడా 400 నుంచి 500 మంది సర్టిఫికేట్లు అయితే పరిశీలిస్తారు. ఈ మేరకు అభ్యర్థులకి ఇప్పటికే సమాచారం అయితే ఇచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మొత్తంగా చూస్తే 3 సెషన్స్ అయితే ఉంటాయి. ఉదయం 9:15 నుంచి 11:15 వరకు కూడా ఫస్ట్ సెషన్ ఉంటే సెకండ్ సెషన్ లేదా రెండో సెషన్ అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఉంటుంది. మూడో సెషన్ అనేది మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య అయితే ఉంటుంది. సో 3 సెషన్స్లో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తున్నారు. ఇదే ఇన్ఫర్మేషన్ అనేది మనం మిగతా న్యూస్ పేపర్స్లో కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా ఇదే ఇన్ఫర్మేషన్ దాదాపుగా ఉంటుంది. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారా లేదంటే ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అభ్యర్థులు అనేవాళ్ళు సరైన అర్హులైన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాకపోతే, అలాగే ఒక పోస్ట్కి 1.25 రేషియోలో పిలవడం అయితే జరిగింది. అంటే 4 పోస్టులకి 5 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలిచారు. ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.